అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సిట్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం స్పందిస్తారు సార్? ఏంటి ఎట్లా స్పందిస్తారు? మీకు నోటీసులు ఇచ్చారు, వివరణ ఇస్తారా? ఎట్లా చూస్తారా నోటీసులని? తప్పకుండా వివరణిస్తానండి. చట్టాన్ని గౌరవించే వాళ్ళం, తప్పకుండా వివరణిస్తాం. మా దగ్గర ఉన్న సమాచారం వాళ్ళతో షేర్ చేసుకుంటాం. సో అంటే గతంలో కూడా సిట్స్ ఫామ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో? మళ్ళీ సిట్ ఫామ్ చేయడం, విచారణకు పిలవడము, అసలు దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? బీఆర్ఎస్ నాయకులను పూర్తిగా వేధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సిట్టు మీద సిట్ వేస్తున్నారు. ఒకటే వ్యవహారంలో 2 సీట్లు వేయడం అయితే నేను చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. మొదటి సిట్టే దాదాపు 1.5 సంవత్సరం చేసిండ్రు. దాంట్లో ఏమీ వెళ్ళలేదు. 350 మందిని విచారించిండ్రు, ఏమీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2వ సిట్ వేసిండ్రు. ఇక 2వ సిట్లో కేవలం హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇంకా సీనియర్ నాయకులను అందరినీ కూడా వేధించడానికి వేసిందే తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళకి అసలు సంబంధం ఏముంటుందండి? పోలీసు వాళ్ళు చేసుకునే వ్యవహారం ఇలా పొలిటీషియన్స్ కలపడం ఏంటి? సో అదే మేము ఖండిస్తున్నాం. అంటే వాస్తవానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రత సంబంధించిన మీరు ఒక వ్యాఖ్య చేశారు. నిజానికి ఇదంతా కూడా బహిర్గతమైంది. ఈ రోజున సిట్టు కార్యాలయం అనేది తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది. సో దీన్ని నిజంగా ఒక పోలీస్ అధికారిగా పనిచేశారు. సో ఇదంతా చేసే విధానం అంతా కరెక్టేనా ప్రభుత్వం చేసేది? కాదు, ముమ్మాటికి కాదు. నిజానికి భయం వేస్తుంది, బాధగా ఉంది, ఆందోళనగా కూడా ఉంది. నేను నిన్న కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా, చాలా ప్రభుత్వంలో పోలీసు శాఖలో చాలా విభాగాలు బయటి ప్రజలకు తెలవకూడదు కూడా. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి బాధ్యతారాహిత్యమైన పాలన వల్ల ప్రతి విభాగం గురించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, సిట్ అంటే ఎక్కడ ఉంటుంది, ఎస్ఐబి అంటే ఎక్కడ ఉంటుంది, ఇంటెలిజెన్స్ అంటే ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఆఫీసర్లు ఎక్కడ కూర్చుంటారు, దాంట్లో ఎవరెవరు పనిచేస్తారు, ఇవన్నీ కూడా కోర్టులలో అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంది? కోర్టులలో అఫిడవిట్ సబ్మిట్ చేసినామంటే నువ్వు పబ్లిక్ డొమైన్లోకి పోతున్నట్టు. ఇది ఏదైనా ఉంటే అంతర్గతంగా చేసుకోవాల్సిన వ్యవహారం, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం. దీన్ని క్రిమినల్ కేసుల దాకా తీసుకొని పోయి దీన్ని బజార్కి ఇచ్చిండ్రు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దీని మీద ఇంత చర్చ జరుగుతలేదు. తెలంగాణలో జరుగుతుంది. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి బాధ్యతారాహిత్యం వల్లనే జరుగుతూ ఉన్నది. దీంట్లో పోలీస్ ఆఫీసర్లు పావులుగా మారిండ్రు అనేదే మా ఆవేదన, అంతమించి ఇంకోటి కాదు. సిట్ చీఫ్ మీద 7 కేసులు ఉన్నాయని మీరు వ్యాఖ్యలు చేశారు. వివరణ ఇవ్వండి, లేకపోతే సివిల్ చర్యలు తీసుకుంటామని నోటీసులు పేర్కొన్నారు. 2 రోజుల్లో వివరణ ఇస్తారు. నిజంగా కేసులు అయ్యాయా? నిజంగా ఏం చెప్తారు? గతంలో ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు అందులో తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం చాలా ఫోన్లు, ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనాయి. 10, 20, 30 నమోదైనాయి. అవన్నీ కూడా వార్తల్లో వచ్చినాయి. వాటి ఆధారంగానే మరి ఆనాడు సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్లో పనిచేశారు కాబట్టి, మరి ఆనాడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన సజ్జనార్ గారు ఆనాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు తెలంగాణ అధికారుల మీద అయినాయి కాబట్టి, అలాంటి వ్యక్తి మరి సిట్టుకు 2వ సిట్టుకు చీఫ్గా ఉండడం కరెక్ట్ కాదని చెప్పినాం. ఆయన కరెక్ట్, నేను ఉంటాను అని వారు నేను ఉంటాను అని అనుకుంటే ఉండొచ్చు, దానికి వివరణ ఇచ్చి ఉండొచ్చు. అది పబ్లిక్ డొమైన్లో మాకు పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్తోని మేము మాట్లాడినాం. ఒక బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడినాం. మేము ఎవరిని కూడా ఆయనను సజ్జనార్ గారిని వ్యక్తిగతంగా దూషించడం కానీ, ఆయన ఏమంటారు, ఆయనను చిల్లర భాష మాట్లాడడం కానీ, ఆయన మీద మేము అట్లాంటి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు మేము చేయలేదు. మాకుండే పబ్లిక్ డొమైన్లో మాకుండే ఆధారాల మేరకు మేము మాట్లాడినాం. ఒక ఆధారాలు కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదని చెప్పాలి, అంతే. అంటే మీరు చేసిన వ్యాఖ్యలు సిట్ చీఫ్ను డెరివేట్ చేశాయి. దీని మీద డిఫమేషన్ కూడా పోతూ ఉంటారు. నిజంగా ఆ వ్యాఖ్యలు దర్యాప్తును ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారు? అసలు ఇబ్బంది పెట్టాము. మేము ఏదో వ్యాఖ్యలు చేస్తే సిట్ ఆగుతుందనండి. మేము ఏమైనా వ్యాఖ్యలు చేస్తే సిట్ ఆగుతుందా? వాళ్ళు నోటీసుల మీద నాకు మేఘాల మీద నోటీస్ ఇచ్చిండ్రు. మరి అదే సజ్జనార్ గారిని ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఘోరంగా దూషించిండ్రు, ఎన్నో ఛానళ్ళు దూషించినాయి. మరి వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు కదా, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకే నోటీసులు ఇచ్చిండ్రు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. దాని గురించి నేను పెద్దగా నేను బాధపడను, ఇబ్బంది పడను. మేమందరం కలిసి పనిచేసినాం. సజ్జనార్ గారు, ఆయన మీద నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడినా. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల్లో ఆనాడు మీరు పనిచేసిండ్రు కాబట్టి ఈరోజు సిట్లో పనిచేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అది. సో లేదు, మీ ఒపీనియన్ కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదని చెప్పవచ్చు, అంతే. దానికి అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే ఆయన ఇచ్చిన నోటీస్కి మేము తప్పకుండా చర్యలకు ముందుకెళ్తే ఏం చేస్తారు? మేము ఫేస్ చేస్తామండి, ఫేస్ చేస్తాం. అట్లేం లేదు. అయ్యో నేను అట్లా నోటీసులకు భయపడి
వార్నింగ్లకు భయపడి నేను ఆగిపోయాను కాదు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందన. సో నోటీసులు ఆగమేఘాలపై తను చేసిన వ్యాఖ్యలకు నోటీసులు ఇచ్చారు, దానికి స్పందిస్తాను, ఒకవేళ సివిల్ క్రిమినల్ చర్యలకు వెళ్ళినా కూడా ప్రతిదాన్ని ఎదుర్కొంటాను, భయపడే వ్యక్తిని కాదంటూ కూడా మరోసారి సిట్ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.